వందే మాతరం గురించి ఈ రోజు మన దేశంలో చాలా పెద్ద చర్చ జరుగుతోంది. ముస్లింలకి ఈ యొక్క గేయం అంటే పడడం లేదు. ఇందులో దేవుడికి సంబంధించినటువంటి అంటే దుర్గా మన భూమికి సంబంధించినటువంటి పదాలు ఉన్నాయట. అంటే వీళ్ళు ఏకేశ్వరనాథాన్ని పూజిస్తారంటే అల్లాని మాత్రమే పూజిస్తాం, మేము ఎవరిని పూజించము అనేది వీళ్ళ యొక్క వాదన. మరి ఆ విధంగా భూమిని పూజించమంటే, సూర్యుడిని మేము లెక్క చేయమంటే గాలి, అగ్ని, ఆకాశం, సూర్యుడు, భూమి ఇవన్నీ పంచిభూతాలు కదా. ఈ పంచిభూతాలను ఎందుకు మనం వాడుకోవాలంటప్పుడు ఈ పంచభూతాలని కూడా మనం దేవతలుగా చూస్తాం. మరి పంచభూతాలని ఉపయోగించుకోకూడదు. ఇదంతా ఎంత మూర్ఖత్వమో చూడండి. వందే మాతరం ఈ దేశ గేయం, జనగణమన ఈ దేశ గీతం, జాతీయ గీతం, జాతీయ గేయం. ఈ రెండింటి మీద చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది. మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించినంత వరకు ఈ దౌర్భాగ్యమే ఉంటుంది. ఇంకా మనం మన జాతీయ గీతాల కోసం, గేయాల కోసం వాడిని వీడిని బ్రతిమలాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఎవడికైతే ఈ దేశం మీద ప్రేమ ఉంటుందో, ఎవడైతే ఈ దేశంలో బ్రతకాలనుకుంటున్నాడో ఆలపించవచ్చు. లేదు మాకు ఇది కాదు, మాకు సపరేట్గా ఒక దేశం ఇచ్చారు, రెండు ముక్కలు చేశారు, ఒకవైపు బంగ్లాదేశ్ మరొక వైపు పాకిస్తాన్ ఉందంటే అక్కడికే వెళ్ళిపోవచ్చు. ఇంకా దీని గురించి డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. పోఖ్రీలో ఒక డైలాగ్ ఉంటుంది, అనే ఏంటి తొక్కలో మీటింగ్ అంటాడు కదా మహేష్ బాబు. ఆ విధంగా ఉంది పరిస్థితి ఇక్కడ. ఆ విధంగా మనం ఉండాలి. ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ భూమి ఉంది, దుర్గాదేవి ఉంది, మేము ఎలాగ అది ఆలపిస్తామని అంటున్నారు ముస్లిమ్స్. అసలు భూమి, దుర్గా ఏమున్నా సరే జాతికి గేయం అంటే మీరు పాడాల్సిందే. అది ఈ దేశానికి సంబంధించింది అయినప్పుడు మీరు పాడాలి. మీకు ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికి. జనగణమనని ఆలపించరు, ఒక వందే మాత్రం ఆలపించరు. సపరేట్గా ఒక స్కూలింగ్ వ్యవస్థ వచ్చింది, మదర్సాలు, వాటిని నిషేధించలేకపోతున్నాం మనం. వాళ్ళకి ఎప్పుడైతే వాటికి అనుమతులు ఇచ్చామో ఇక ప్రతి దానికి కూడా గొంతెమ్మ కోరికలు ఎక్కువైపోయాయి. పాకిస్తాన్ వెళ్ళిపోవలసినటువంటి వారు ఎక్కడే ఉండిపోవడం వల్ల వచ్చినటువంటి సమస్యలు. నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను మాట్లాడుతున్నాను. మంచి ముస్లిమ్స్ ఉండొచ్చు, చెడు ముస్లిమ్స్ ఉండొచ్చు. ముస్లిమ్స్ లో రెండు రకాలు ఉంటారు, అది అనవసరం మనకి. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి అని విడదీసినప్పుడు అక్కడికే వెళ్ళిపోవాలి. ఈ రోజు అక్కడ హిందువులు ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఎంత దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. అక్కడ ఒక హిందువు మాట్లాడగలడా? బిక్కుమంటూ ఊపిరి పీల్చుకొని బ్రతకడమే. ఒక ప్రభుత్వ అధికారులుగా ఉండలేరు, ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయలేరు, ఒక రాజకీయంలో ప్రాతినిధ్యం వహించలేరు. ఇంకెందుకు ఆ బ్రతుకులు? కానీ మనకి ఇక్కడ మాత్రం మేము అసలు జాతీయ గేయమే పాడమంటారు, జాతీయ గీతం పాడమంటారు, మన మీదే కత్తులు దోస్తారు. ఇంకేంటి దౌర్భాగ్యం? గాంధీ చేసిన అత్యంత దౌర్భాగ్యం ఇది. గాంధీ లాంటి ఒక చేతగాని దద్దమ్మ వల్ల మనం ఈరోజు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాం. అంటే ముస్లింలు ఉండకపోవడం కాదు, మన మీద అధికారం చెలాయించడం గురించి చెప్తున్నాను. మన ఉనికిని మళ్ళీ మనం కాపాడుకోవడం ఏంటి మన దేశంలో?